మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ మారీసన్. ఫహద్ ఫాసిల్ గారు అండ్ వడివేల్ గారు ఈ సినిమాలో లీడ్ రోల్స్గా చేస్తున్నారు. ఇంకా సినిమా గురించి డైరెక్ట్గా మాట్లాడుకుంటే బాగుందండి. సినిమా మంచిగా ఉంది. ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ లాగా ఉంటుంది, కానీ కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. బాగుంటుంది సినిమా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక సెన్సిటివ్ టాపిక్ని డీల్ చేస్తుంది సినిమా. ఫహద్ ఫాసిల్ అండ్ వడివేల్ గారి మధ్యలో వచ్చే సీక్వెన్సెస్, సీన్స్ అండ్ కాన్వర్జేషన్స్ చాలా బాగుంటాయి. కోవేసర్ల గారిని కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను, బట్ కోవేసర్లోనే కాదు ఇంకెవరు చేసినా నడుస్తుంది అనే కైండ్ ఆఫ్ రోల్ అది. సో ఖచ్చితంగా అక్కడ కోవేసర్లో ఉండాల్సిన అవసరం లేదనిపించింది. ఆల్జైమర్స్తో సఫర్ అవుతున్న ఒక పర్సన్ అండ్ ఒక దొంగ, ఈ ఇద్దరు కలిసి చేస్తున్న జర్నీ ఈ సినిమా. ఈ జర్నీలో బాధలు, సంతోషాలు అండ్ దాంతోపాటు ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉంటాయి. సో బాగుంది, ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. బట్ కొన్ని పోర్షన్స్లో మెయిన్గా సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెసే అరే అంత అవసరం లేదేమో అని అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. కొన్ని సీన్స్ వల్ల కొంచెం స్ట్రెచ్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ ఆ సీన్స్ని కూడా ట్రిమ్ చేసేసి ఉంటే ఇంకా మంచిగా క్లీన్ అండ్ క్రిస్ప్గా బాగుండేది సినిమా అనే ఫీలింగ్ అనమాట. వడివేల్ గారు ఉన్నారు కదా అని చెప్పేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ ఎక్స్పెక్ట్ చేయకండి. సీరియస్ నోట్లో ఉంటుంది సినిమా. వడివేల్ గారి మెచ్యూర్డ్ యాక్టింగ్కి ఫ్యాన్ అయిపోవచ్చు. మెయిన్గా ఫహద్ గారు అండ్ వడివేల్ గారి మధ్యలో సీక్వెన్సెస్ ఉంటాయి. వాళ్ళు డ్రింక్ చేసినప్పుడు కానీ లేకపోతే క్యాజువల్గా బైక్ మీద మాట్లాడుతున్నప్పుడు. మెయిన్గా సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది. ఆ రెండు క్యారెక్టర్స్ మధ్యలో కుదిరిన కెమిస్ట్రీ మాత్రం చాలా సూపర్గా అనిపించింది. సో మీరు వడివేల్ గారిని మంచి మెచ్యూర్డ్ రోల్లో, ఫహద్ గారిని కొంచెం ఇంట్రెస్టింగ్ రోల్లో అండ్ వీళ్ళ జర్నీ ఎలా ఉండబోతుందనే పాయింట్ మీద చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. బాగుంటుంది. ఒక సీరియస్ సెన్సిటివ్ పాయింట్ని డీల్ చేస్తుంది సినిమా. అండ్ దాంతోపాటు సెకండ్ హాఫ్ ఎండింగ్లో ఒక కోర్ట్ సీన్ ఉంటుంది. అది కూడా చాలా రియలిస్టిక్గా, న్యాచురల్గా తీశారు. ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎండింగ్ ఇచ్చేయాలి లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ ఇచ్చేయాలి అన్నట్టు కాకుండా సింపుల్గా ఫినిష్ చేశారు. అది కూడా బాగా నచ్చింది. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే సినిమా బాగానే ఉందండి, మంచిగానే ఉంది, చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సినిమాలో తీసుకున్న ఒక పాయింట్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది, బట్ స్టిల్ అది అందరూ చూడాలి. బ్లడ్ వైలెన్స్ అంటే నార్మల్ ఫైట్ సీన్స్లో వచ్చే బ్లడ్ వైలెన్సే, టూ మచ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో అయితే ఏం లేదు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. తెలుగు డబ్ చూశాను నేను. తెలుగు డబ్ అంత గ్రేట్గా లేదు. యాక్చువల్లీ సాంగ్స్ కొంచెం ఇరిటేటింగ్గా అనిపించినాయి తెలుగులో. ఈ సాంగ్స్ ఒకటి భరించాల్సి వస్తుంది. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.